అధ్యక్ష ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం నాగేంద్రన్న ఒక్క నిమిషం అన్న నాగేంద్రన్న రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అన్న ఒక్క నిమిషం నాగేంద్రన్న అధ్యక్ష ఈ రెండు సార్లు మూడు సార్లు వన్ మినిట్ ఒక్క నిమిషం కడియం శ్రీహరి గారు దానం ఆగవే దానం కూర్చోండి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో దొంగతనం చేసిన వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. ధరణి అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసిన వారు సిగ్గు లేకుండా ఏ రకంగా అరుస్తున్నారో చూడ అధ్యక్ష. సిగ్గు లేకుండా అరుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో బాలానగర్లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంతం చేసుకున్నారు. స్వయంగా ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పేరు తీసుకొని వారి బంధువులు ఈ రకంగా చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు సభ దృష్టికి తీసుకువచ్చి మీ ద్వారా హౌజ్ కమిటీ వేయాలని వారు ప్రతిపాదిస్తే సిగ్గు లేకుండా అరుస్తున్నారు అధ్యక్ష. నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌజ్ కమిటీకి ఒప్పుకోవాలని చెప్పి కోరుతున్నా. దయచేసి మీరు తక్షణమే హౌజ్ కమిటీ వేయాలి అధ్యక్ష. ఇంకొక విషయం, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది సభ్యులు సిగ్గు లేకుండా శాసనసభ్యులమనే విషయాన్ని కూడా మర్చిపోయి అరుస్తున్నారు అధ్యక్ష. ఇది సభ సాంప్రదాయాలకు మంచిది కాదు. దయచేసి వాళ్ళను మీరు నియంత్రించండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా హౌజ్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. నాగేందర్ గారు సార్, ఇప్పుడు హౌస్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా అప్పుడున్న ప్రభుత్వమే లక్ష్మణ రేఖ గీయడం జరిగింది అధ్యక్ష. ఈడ లక్ష్మణ రేఖ గీయడం జరిగింది. లక్ష్మణ రేఖ గీసిన అప్పుడు లెజిస్లేటర్ మంత్రి గారే లక్ష్మణ రేఖ దాటి వస్తున్నాడు. కాబట్టి నేనేమడుగుతున్నా అంటే, ఇప్పుడు జరిగినటువంటి భూ స్కామ్ల మీద మీరు వెయ్యండి అని అడుగుతున్నాం హౌస్ కమిటీ. కానీ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తూ ఉన్నాము. మరి మీ బాడీ లాంగ్వేజ్ మా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా మీరు చేసే పద్ధతి ఏదైతుందో మేము చేసేది చేస్తే గతంలో కూడా ఇలా మాట్లాడితే తప్పుడు సమాచారం పోయింది అధ్యక్ష. దయచేసి సభ్యులు అడుగుతున్న డిమాండ్ని అర్థం చేసుకోండి అంతే. మరి అందరూ అదే చెప్తున్నారు కదా అధ్యక్ష. మీరు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు? మీరు హౌస్ కమిటీ వేయండి. చాలా భూ స్కామ్ జరిగింది సార్. 1 కాదు 2 కాదు, వేల ఎకరాల స్కామ్ జరిగింది రాష్ట్రంలో. మరి ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నేను, మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను కావాలంటే రికార్డు మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి ఇస్తారు అధ్యక్ష. నేను కావాలంటే నేను ఇస్తాను, రికార్డు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. చెప్పుకోలేకపోయినాం అధ్యక్ష. నోరు లేక నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి మేము నోరు బంద్ చేసుకొని కూర్చున్న ధైర్యం పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? ఏంటి మీరు హౌస్ కమిటీ? ఇది అందరి సభ్యుల డిమాండ్ అధ్యక్ష. మీరు డిమాండ్ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ మినిస్టర్ గారు దాని మీద మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మీరు హౌస్ కమిటీ? మేము ఎంత నష్టమైనా మాకు తెలుసు అధ్యక్ష. మా కుటుంబ సభ్యులది ప్రాపర్టీ, హార్డ్ ఎర్నింగ్ మనీ, మా ఫాదర్ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ పోయింది మాది. నాయన్ రాజేందర్ రెడ్డి గారు అధ్యక్ష, 2 సార్లు 3 సార్లు గెలిచినామని చెప్పి ఈ 3 లక్షల